శ్రీ గురుభ్యో నమః. మన సంస్కృతి. పాశ్చాత్య సాధకులలోని కొందరు భారతీయ సంస్కృతిని గురించి అడిగిన ప్రశ్నలకు మాస్టర్ ఈకే గారు అందించిన సమాధానములు ఈ గ్రంథములో పొందుపరచటము జరిగినది. అటువంటి ఈ గ్రంథమును మనము అధ్యయనము చేస్తూ ఉన్నాము. అందులో భాగంగా ఈరోజు ప్రశ్న, వ్యక్తి రూపంలో ఉన్న తన గురువుకు శరణాగతి చేయడమే మోక్షమునకు చివరి సోపానమని భగవద్గీతలో చెప్పబడి ఉన్నది. అయితే వ్యక్తి రూపంలో ఉన్న గురువు నిజమైన వాడో నకిలీవాడో తెలియుట ఎట్లా అనగా మాస్టారు సమాధానము చెబుతూ ఉన్నారు. శరణాగతి అనే సోపానము పూర్తిగా చేయువాడికి సంబంధించినదే కానీ అతను ఎవరికి శరణాగతి చేయనున్నాడో ఆ వ్యక్తికి సంబంధించినది కాదు. సంపూర్ణ శరణాగతి అనే స్థితి సాధకునకు కలిగినప్పుడు సద్గురువు యొక్క సన్నిధి తనకు తానుగానే లభిస్తుంది. ఈ విషయమై ప్రకృతిలో వికల్పము ఉండదు. ప్రకృతి మానవునికి శిక్షణాస్థలి కావడం వలన అతడు సంపూర్ణ శరణాగతి అనే స్థితిని పొందినప్పుడు సద్గురువు యొక్క సాన్నిధ్యంలోనే ఉంచబడతాడు. అంటే కావాల్సింది ఏంటండి? శరణాగతి. నకిలీ శిష్యులకు ప్రకృతి నకిలీ గురువులను ఏర్పాటు చేస్తుంది. గురువు అనే పదము ఒక తత్వాన్ని తెలియచేస్తుంది కానీ వ్యక్తిని కాదు. అందుచేత ఆవశ్యకతను బట్టి ఆ తత్వము ఎక్కడైనా సరే ఒక వ్యక్తి రూపంలో లభ్యమవుతుంది. ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకొని ఉద్దేశ్యపూర్వకంగా పనిచేసే శిష్యుల విషయంలోనే గురువుల చేత మోసపోయిన సందర్భాలున్నాయి. అంటే ప్రయోజనం దృష్టిలో పెట్టుకొని పనిచేసేటువంటి శిష్యులు అన్నమాట. వాళ్ళకి తగ్గ వాళ్ళే వస్తారు. ప్రయోజనాన్ని ఉద్దేశంగా పెట్టుకోకుండా పనిచేసేవారు ఆ విధంగా ప్రయోజనం వైపు దృష్టి లేని వారి వైపునకే ఆకర్షింపబడతారు అని తెలియచేశారు. స్వస్తి. వాసుదేవ.